భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాతా శిశు కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను వైద్యులు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిలుచున్న చోటే ఆ మాతృమూర్తి బిడ్డకు జన్మనిచ్చింది. కింద పడటంతో శిశువుకు తీవ్ర గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మాతా శిశు కేంద్రంలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణి మహిళను పట్టించుకోకుండా వైద్యులు నిర్లక్ష్యం వహించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నొప్పులు ఎక్కువ అవడంతో నిలుచున్న చోటే బిడ్డకు తల్లి జన్మనిచ్చింది. ఎత్తు నుండి కింద పడటంతో శిశువు గాయాల పాలైనట్లు తెలిపారు. బిడ్డ పుట్టాక కూడా 10 నిమిషాల వరకు వైద్యులు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఘటన చూసి ఇతర రోగులు సైతం భయాందోళనకు గురయ్యారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చూడడానికి ఉంటుంది. ఆశా వర్కర్ వచ్చి చెప్పింది బ్లీడింగ్ అయిపోయిందంట అని చెప్తే సిస్టర్స్ చూడడానికి అని చెప్పి వేచారంట. అప్పుడే ఆమె ముక్కేసి డెలివరీ కూడా అయిపోయింది. సో అట్లీస్ట్ ముందు చెప్పుంటే మాకు మేము వచ్చి చూసేవాళ్ళం. ఆమె లేదు సార్ డెలివరీ ఆమె జస్ట్ వచ్చి చెప్పారు. వాళ్ళు లేచి వెళ్ళేసరికి ఆమె డెలివరీ అయిపోయింది. జస్ట్ 1 మినిట్ గ్యాప్, 1 మినిట్లో ఆమె డెలివరీ అయిపోయింది. సో రియాక్ట్ అయ్యే లోపే ఆమె డెలివరీ అయిపోయింది. అట్లీస్ట్ పెయిన్ అని ముందు మదర్